నెల్లూరు నేతాజీ పైలట్ హైస్కూల్ నందు వాకర్స్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ మీటింగ్ వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన కేబినెట్ మీటింగ్ లో డిస్ట్రిక్ట్ గవర్నర్ పాల్గొని కేబినెట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్లు పెద్ది శివరాం ప్రసాద్, ఎం ప్రభావతి మేడం, ఎంవి నేతాజీ సుబ్బారెడ్డి, షేక్ లాల్ వజీర్, హనుమంతరావు, ఎన్ బలరామయ్య నాయుడు, ఎం వెంకటాద్రి రెడ్డి, వలకాటి శ్రీనివాస్ రెడ్డి, ఏ కోళ్లు రాఘవరెడ్డి, ఎస్ రాఘవేంద్ర శెట్టి, డి సుబ్రహ్మణ్యం యాదవ్, ఇతరులు వాకర్స్ ఇంటర్నేషనల్ సభ్యులు పాల్గొని కౌన్సిల్ మీటింగ్ నిర్వహించి అనంతరం ముఖ్య అతిథులు గవర్నర్లకు మరియు వాకర్స్ ఇంటర్నేషనల్ సభ్యులకు ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎక్కడ శిరస్సు సగర్వంగా నిలుస్తుందో, ఎక్కడ విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుందో, ఎక్కడ సంకుచిత విశ్వాసాల ఇరుకుబాటులతో ప్రపంచం ముక్కలుగా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడ అలుపెరగని పోరాటం తన ఉచ్చ స్థితిని అందుకుంటుందో, ఎక్కడ వివేకమైన నిర్మల ప్రవాహం తుచ్చ ఆచారాల చీకటి ఎడారిలో దారి తప్పిపోదో, శాశ్వతమగు క్రియాశీల భావాలతో నీ మనసు నన్ను ఎక్కడికి నడిపిస్తుందో, ఓ ప్రభు అట్టి స్వాతంత్ర స్వేచ్ఛాన్న శబ్దంలో పయనించడము మానవాళిని మేల్కొల్పు. శాంతి ప్రతిజ్ఞ. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ నేను శాంతిగా ఉంటానని, అందరినీ శాంతి కోరుకుంటానని, అందరి శాంతికి సహకరిస్తానని, ఎవరి శాంతికి భంగం కలిగించనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు నెల్లూరులో సెకండ్ క్యాబినెట్ మీటింగ్కి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా నేను అటెండ్ అవ్వడం జరిగింది. జిల్లా వారీగా 203 నెంబరు నెల్లూరు జిల్లాకి ఇచ్చున్నాము. దీనిలో బాపట్ల, గుంటూరు ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. ఈరోజు క్యాబినెట్లో గవర్నర్ గారి క్యాబినెట్లో ఉన్నటువంటి క్లబ్ ప్రెసిడెంట్ కానీ, డిప్యూటీ గవర్నర్, జడ్సీలు వీళ్ళందరూ కూడా ఈ 7 నెలల సంవత్సరంలో వాళ్ళు ఏ కార్యక్రమాలు చేశారు, వాళ్ళ రొటీన్ ప్రకారం వాళ్ళు కరెక్ట్గా చేశారా లేదా, ముందు మనం ఇంకా ఏమి చేయాలి అనే దాన్ని ఒక సదస్సులాగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాజీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి గారి ఊళ్ళో ఈరోజు అరేంజ్ చేశారు. దాదాపుగా జిల్లాలోని 300 మంది హాజరవడం జరిగింది. వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా గవర్నర్ గారు కొన్ని టార్గెట్స్ ఇచ్చుంటాము. ఆ టార్గెట్స్ని కూడా రిసీవ్ చేసుకోవడానికి, రిపోర్ట్ చేయడానికి కూడా గవర్నర్ గారు కూడా ఈరోజు ఎంజెఫ్ రూపంలో ఇప్పుడు 203గా ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ గవర్నర్ ఉన్నారు. సో ఈ గవర్నర్ సెకండ్ క్యాబినెట్ మీటింగ్ ఇవాళ నెల్లూరులో అరేంజ్ చేశాం. నెల్లూరులో చాలా అద్భుతంగా మా సుబ్బారెడ్డి గారు టీం అద్భుతంగా అరేంజ్ చేశారు. చాలా చక్కగా జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా నేను వాళ్ళ టీంకి, సుబ్బారెడ్డి గారికి ఈ సభాముఖంగా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా అద్భుతంగా చేశారు సుబ్బారెడ్డి గారు. మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాకర్స్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ మీటింగ్ 4 సార్లు జరిగింది. అలాగనే క్యాబినెట్ మీటింగ్ జిల్లా వైజ్గా జరిగే క్యాబినెట్ మీటింగ్ అని జరుపుకుంటాం. ఆల్రెడీ గవర్నర్ విశ్లేషణ ద్వారా స్కూలింగ్ జరుగుతుంది. తర్వాత వివిధ ప్రాంతాల్లో మాకున్న ఏరియాలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆ క్యాబినెట్ మీటింగ్లో ఉద్దేశం ఏంటంటే క్లబ్ ప్రెసిడెంట్ క్లబ్లు ఎన్ని ఉండేవి దాదాపు డిస్టిక్లో ఒక 60-70 నుంచి 100 దాకా ఉంటాయి. వాళ్ళ ప్రెసిడెంట్ అందరూ వచ్చి వాళ్ళు ఏ యాక్టివిటీ చేస్తున్నారు, ఎన్ని ఇంకా క్లబ్లు డెవలప్ చేస్తున్నారు, ఎంపీఎఫ్ ఎన్ని కడుతున్నారు ఏంటని వాళ్ళ రిపోర్ట్స్ చదివేదానికి వేదిక ఏర్పాటు చేస్తాం. అలాగే ఈరోజు నేతాజీ పైలట్ స్కూల్ ఏర్పాటు చేస్తే వివిధ ఏరియా నుంచి కావలి, బిట్టగుంట, ఆత్మకూరు, నాయుడుపేట, సూర్యాపేట, నెల్లూరు, వివిధ ప్రాంతాల నుంచి గుంటూరు, చీరాల, కంటూరు, మంగళగిరి ఇలాగా రకరకాల ఏరియా నుంచి అందరూ వచ్చి వాళ్ళు ఏమి చేస్తున్నారు అక్కడ ఆ యాక్టివిటీస్ కూడా చెప్పడానికి చాలా సంతోషం. అలాగే అందరూ కలిసి ఇలా డిస్టిక్లో జరిగేది. వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ 2025 ఈరోజు నెల్లూరులో సెకండ్ క్యాబినెట్ మీటింగ్కి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా నేను అటెండ్ అవ్వడం జరిగింది. జిల్లా వారీగా 203 నెంబరు నెల్లూరు జిల్లాకి ఇచ్చున్నాము. దీనిలో బాపట్ల, గుంటూరు ఇవన్నీ కూడా కలిసి ఎంజెఫ్ రూపంలో కానీ, యూత్ క్లబ్స్ రూపంలో జిల్లాలో క్యాబినెట్ మీటింగ్ విజిట్ చేస్తూ ఈరోజు 203 జిల్లాకి నేను రావడం జరిగింది. దీనిలో పాల్గొన్న క్లబ్ ప్రెసిడెంట్ అందరికీ, జిల్లా వారందరికీ